తల్లి పడిన వేదన, ఆ మానసిక సంఘర్షణ, అంతమంది బిడ్డలను కోల్పోయినటువంటి ఆమె యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంత మాత్రమే కాదు, దేవుడు ఆమెకి ఇచ్చిన విజన్ ఏంటంటే, చాలామంది యుద్ధాల్లో చాలామంది సైనికులు చనిపోతున్నారు. వారి తల్లిదండ్రులు లేకపోతే వారి తల్లి ఎంత బాధపడుతుంది. అటువంటిది వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి, వారిని దేవుని మాటల చేత ఆదరించి, పునరుత్థాన బలం గురించి వారికి చెప్పి, ఆ అనేక మంది తల్లుల్ని ఆదరించడం కొరకు ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ ప్రారంభించింది ఈ యొక్క అన్నా జార్విస్. ఆమెకు ఒక విజన్ అన్నమాట ఆమెకు. అలా తల్లులు మధ్య పరిచయం చేస్తుంది ఆమె. వీడవటువంటి తల్లులు, భర్త వదిలేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, వెలువేయటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి వారికి పరిచయం చేయటం, వారికి వాక్యాన్ని అందించడం, వారికి ఆహారం పెట్టడం, వారికి ఆశ్రయం ఇవ్వటం చేస్తున్నటువంటి ఆమె, తల్లులు అనేటువంటి వారు ఈ రోజున చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. తల్లు అనేటువంటి వారు నిర్లక్ష్యం కాపాడుతున్నారు. అందుని బట్టి వారికి ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసి, ఆ దినంలో దేవుని యొక్క చిత్తము తల్లి పట్ల ఏ విధంగా ఉంది, తల్లులు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారు, వారిని ప్రేమించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు నేను దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి. రాబోతున్నటువంటి దినాల్లో తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఔన్నత్యము, తల్లి యొక్క గొప్పతనము నేటి యువత తెలుసుకోవాలి. అందుని బట్టి ఒక ప్రత్యేకమైన దినం అనేటువంటిది తల్లుల దినోత్సవంగా ఉండాలి. ఆ రోజున అందరూ తల్లి గురించి మాట్లాడాలి. ఆ రోజున తల్లిని గౌరవించాలి, తల్లిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దినాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి చాలామంది ప్రముఖులు యాక్సెప్ట్ చేశారు.